హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా కిచెన్ జర్నీ. ఇవాల్టి వీడియో దబ్బకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: దబ్బకాయ, వేరుశనగ గుళ్ళు, మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇవి వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేయాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ దబ్బకాయ పులిహోర చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేగిన తర్వాత ఆవాలు వేయాలి. తర్వాత జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా కడిగి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక బౌల్ రైస్కి స్పూన్నర సాల్ట్ పడుతుందండి. దబ్బకాయని కోసి రసం తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పోపు అంతా రైస్కి పట్టేలాగా ముందుగా తీసుంచుకున్న రసం అండి, దబ్బకాయ రసం. ఇవి గింజలు లేకుండా చూసి వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే దబ్బకాయ పులిహోర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉమా కిచెన్ జర్నీ.